మనకేదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే పానం వెళ్ళిపాయే అని విల్లవిల్లాడతాం. ఇక కొంతమంది అయితే దావకాన్ల డాక్టర్లు సూదెత్తే కూడా తట్టుకోలేరు. గసుంటిది గిడ కొంతమంది చేసిన పని చూస్తే నాకైతే కాళ్ళు చేతులు ఆడుతలేదుల్లా. వాయమ్మో తలుచుకుంటేనే పెయ్యంత ఎట్లనో అవుతున్నది. జర మీరు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని చూడుర్రి. భయపడేటోళ్ళు అయితే గీ ముచ్చటి ఇనుర్రి కానీ వీడియో మాత్రం చూడకురుల్లా. వాయమ్మనే ఆ సువ్వ మామూలు పెద్దగా లేదు కదా, గంత దొడ్డు గంత పెద్దగున్న శూలాన్ని దౌడకేసి అత్తితే అట్టిటెళ్ళింది. ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నోళ్ళు పేదోళ్ళని ఏం తేడా లేకుండా అందరికందరు ఇట్లా శూలాలను గుచ్చుకొని వాళ్ళ లోపటున్న భక్తిని చూయించిరు. ఇక గీ అన్న డాన్స్ ఎట్లా చేస్తున్నాడు చూడుర్రి. వామ్మో ఆ ఇన్పసువ్వ గంతగాన మూగుతున్నా కూడా తాండవమాడినట్టే డాన్స్ చేస్తున్నాడు కదా గీ అన్న. ఇంత చేసినా వాళ్లకు ఒక్క సుత్తరవుతం కూడా అత్తలేదు. కర్నూలు జిల్లా ఎమ్గెనూర్ల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవాన్ని తమిళ భక్తులు ఘనంగా జరిపారు. ఈ రథోత్సవం యాల ఎప్పట్లెక్కనే ఈ ఏడు కూడా దగ్గర్లున్న జమ్మిశెట్టుకా నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దాకా తమిళ భక్తులంతా దౌడకు ఇన్పసువ్వలు గుచ్చుకొని రథయాత్రల పాల్గొంటే కొందరు ఈపుకు కొక్కాన్ని తగిలించుకొని ఆ రథాన్ని లాగే తాడును గట్టి గుంజుకోబోయిరు. ఇట్లా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి దాకా పోయి అటెన్క ఆ శూలాలు తీసుకుంటారట. ఇట్లా చేస్తే ఇంటిల్లిపాది సంతోషంగా ఉండుడే కాకుండా కోరికున్న కోరికలన్నీ తీరుతాయట. గందుకే గిట్లా చేస్తామని తమిళ భక్తులు అంటున్నారు. ఒక్కొక్కరి నమ్మికలు ఒక్కొక్కరి ఆచారాలు ఒక్కో తీరుంటాయి. ఎవ్వరు ఏం పద్ధతులు పాటించినా మంచిదే గాని పానాల మీదకొచ్చే పనులు మాత్రం చేసుకోకుండ్రి. ఏమంటున్నాం?